మీ తమ్ముడి పేరు వచ్చేసి పార్థువా? అవును. ఏం లేదండి, ఆయనకి ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టు ఉంది. ఇక్కడ రోడ్ సైడ్ చెట్ల దగ్గర పడిపోయి ఉన్నాడు. ఈ మధ్య యాక్టింగ్ చేయనీకి మీకు మేము ఎట్లా కనిపిస్తున్నాం? ఏదో పాపం పోనీతి అని చెప్పి యాక్సిడెంట్ అయిందని చెప్పి పాపం కాదు, ఆయన లేపి అడగమంటారు ఆయన ఎందుకు వచ్చాడు అని. బాబులే బాబు లేవు. బాబు కాదన్నా నా పేరు. తమ్ముడు లేవు. ఎందుకు అట్లా సీరియస్ అవుతున్నావు? హలో 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 అన్న, ఏమైందిరా? అన్న యాక్సిడెంట్ అయింది అన్న. ఇడు వచ్చి పడిపోయినా. తరగని యువత నీరస హృదయం రాయని కవిత. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ పార్దు. సో హాయ్ గైస్, చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టాక. సో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోకి పెట్టలేదు. సో మీరు కూడా వీడియోస్ మిస్ అయినారనుకుంటా. సో మళ్ళీ అయితే నేను బ్యాక్ అయిపోతున్నా. మనం బ్యాక్ అయితే మామూలుగా ఉండదు. ఈమె ఎవరో తెలుసుగా, శిల్ప అంటారు. మాట్లాడాక సో తమ్ముడైతే కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి వీడియోస్ అయితే చేయలేదు. సో ఈ రోజు నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే మీకు ఫన్ వీడియోస్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇవాళ కంటెంట్ వచ్చేసి మాత్రము ప్రాంక్ కాల్ అన్నమాట. సో అది ఏంటనేది పార్దు చెప్తాడు. చెప్పరా? ప్రాంక్ కాల్ అని నేను చెప్పినా? మరి ఏంట్రా? నేను నీకు చెప్పినా నన్ను ప్రాంక్ చేయమని. మరి ఇట్లా చేస్తావు? నీకు ఎప్పుడు మాట్లాడినా నేను? మరి ఏం చెప్పారా కంటెంట్? ప్రాంక్ కాలే చెప్పినా కానీ చూడు వీటితో ఎట్లా ఉంటుంది. ఫన్ విత్ పార్దు కదా, ఇది ఫన్ అన్నమాట. సో నువ్వు రాలేదా? సరే చెప్పు వీడియో ఏంటో చెప్పు. ఏం చేద్దాం ఏంటంటే, నాకు యాక్సిడెంట్ అయింది. నీకు బానే ఉన్నావు కదా? ఇప్పుడు బానే ఉన్నా, ఇంకొంచెం అయిపోతుంది. అది కూడా ముందే చెప్తున్నా. నాకు యాక్సిడెంట్ అయింది. పెట్టుకుని వచ్చారా బ్లడ్ బయట కక్కేలాగా పెట్టుకొని వచ్చిన. అది ఏంటంటే నాకు యాక్సిడెంట్ అయింది. మా అన్నకు ఫోన్ చేపిస్తాను నీతో. ఫోన్ చేసి మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, ఇట్లా నెత్తి పగిలిపోయింది. నేను ఏమన్నా ఫోన్ చేసి మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ జాయిన్ చేస్తున్నా, పైసలు కొడతా అని చెప్తే దావత్ చేసుకున్నా. ఇట్లుంటది ఈమె పంచాయతీ. పైసలు వచ్చి రావద్దు కానీ పైసలు నేనే ఇస్తాను నీకు ఈరోజు. సరే మీ అన్నకు ఫోన్ చేసి యాక్సిడెంట్ అయింది, తలకాయ పగిలిపోయింది, అసలు బతుకుతాడో లేదో కూడా తెలియదు అనే సిచ్యువేషన్ లో ఉన్నాడు. బెడ్ మీద లేడు, చెట్లలో పడిపోయిండు. ఆయన ఫోన్ తీసుకొని కాల్ చేస్తే ఫస్ట్ కాల్ డయల్ లిస్ట్ లో మీ నెంబరే ఉంది. సో మీకే చేస్తున్నాను, అందుకనేసి మీరు ఎవ్వరు ఏంటని ఇంట్రడక్షన్ తీసుకొని ఆయనతో కనుక్కొని, ఆయన మా అన్నే అవుతాడు, ఆయనతో చెప్పు. ఆయన ఏమంటాడో రియాక్షన్ ఇద్దాం. నువ్వేమన్నా ముందు చెప్పుకున్నా మీ అన్నకి? ఏం చెప్పలేదు. ఓకే, అట్లా అయితే షాక్ అవుతారులే, మీకు ఫన్ అయితే వస్తుంది. అయితే అవుతాడు, ఈ వీడియో చూస్తావుగా, లేకపోతే వచ్చి వీడిని కొడతాడు. సో గైస్, ఫస్ట్ అయితే ఈయనకి కాల్ చేస్తున్నాం వీళ్ళ అన్నకి. సో అన్న పేరు వచ్చేసి అనిల్ అన్నమాట. ఫోన్ చేసి ఈయనకి యాక్సిడెంట్ అయిందని చెప్తాను, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. Incoming call from RK Sabu Motors Kushigura identified by Truecaller. హలో, అనిల్ గారు మాట్లాడుతున్నారా? నేను, నా పేరు శిల్ప అండి. మీ తమ్ముడి పేరు వచ్చేసి పార్థువా? ఏం లేదండి, ఆయనకి ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టు ఉంది. ఇక్కడ రోడ్ సైడ్ చెట్ల దగ్గర పడిపోయి ఉన్నాడు. ఈ మణికొండ మర్రి చెట్టు దగ్గర. తెలియదండి, మేము ఇటు సైడ్ నుంచి వెళ్తుంటే పడిపోయి ఉన్నాడు కదా, ఏంటని చెప్పి వచ్చి చూసాము. సో ఆయన అర్థం కాలేండి. ఆయన ఫోన్ జేబులోనే ఉండే, ఆయన ఫోన్ తీసుకొని ఎవరికైనా కాల్ చేద్దామని డైల్ లిస్ట్ ఓపెన్ చేస్తే మీ నెంబరే ఉంది ఫస్ట్. అవును, ఆయనకి చాలా దెబ్బలు తగిలినాయి, రక్తం కూడా వచ్చేస్తుంది. అంటే నా దగ్గర పైసలు లేవని మీరు ఏమన్నా వేస్తే తీసుకెళ్దామని చూస్తున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది.
హాస్పిటల్ తీసుకెళ్ళి బయటికి వచ్చినండి. అయ్యో ఇప్పుడు అట్లెట్లా తీసుకోపోతే, మీరు హాస్పిటల్ తీసుకోపోతే ఇప్పుడు అక్కడంతా పోలీస్ కేసుకి ఇదంతా అవుతుంది. మీరేం చేస్తారు? మమ్మల్ని పట్టుకుంటే మేము ఆ మధ్యలో ఆగం కావాలా? మీరు కాదు ఆయన లేపి అడగమంటారు ఆయన ఎందుకు వచ్చాడు అని. నాకేం తెలుస్తుందండి, ఆయన వెళ్తున్నా ఏదో పాపం సాయం చేద్దామని చెప్పి మీకు ఫోన్ చేశాను ఆయనే అట్లా. ఆయనకి ఫింగర్ ప్రింట్ ఉంది కదండి, అదే పెట్టి లాక్ ఓపెన్ చేశాను. ఆయనకి ఉందండి, యాడ్ చేశాడు. యాడ్ చేసి ఆ ఫింగర్ ప్రింట్ పెట్టే నేను లాక్ తీసి మీకు కాల్ చేస్తున్నాను. అయితే మీరు వీడికి రండి మనీ. అరే ఈయనకి యాక్సిడెంట్ అయితే మాకేం సంబంధం అండి. యాక్టింగ్ చేయనికి మీకు మేము ఎట్లా కనిపిస్తున్నాం? ఏదో పాపం పోనీతి అని చెప్పి యాక్సిడెంట్ అయిందని చెప్పి పాపం ఆయన లేపి ఫోన్ ఇవ్వడానికి ఆయన ఏమన్నా లేచి కూర్చుంటే ఆయననే తీసుకుపోయేదాన్ని కదండి హాస్పిటల్ కి. ఆయన మొత్తం పడిపోయి ఉన్నాడు. అవునండి, అసలు ఆయన టైంలో ఇట్లకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. అసలు అక్కడికి ఎందుకు వచ్చిన అక్కడ యాక్సిడెంట్ ఎట్లా నేను ఆయనకి ఫోన్ గూగుల్ పార్దు అని కొడితే ఆయన నెంబర్ వస్తే ఫోన్ చేసి ఇడికి రా అని చెప్పి యాక్సిడెంట్ చేసిన. నాకేం తెలుసండి, ఆయనకి ఏదో బాగాలేదని చెప్పి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఫోన్ చేస్తే రివర్స్ నన్ను క్వశ్చన్లు వేస్తున్నారు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మీరేదో మేమేదో చేసినట్టు మీరు అంతా ఫీల్ అవుతున్నారు. ఒక మనిషిని చంపితే మాకేమొస్తుంది చెప్పండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అయ్యో హాస్పిటల్ తీసుకోపోండి, ఏమన్నా చూసుకోండి, నేను వచ్చి మాట్లాడతానని మీకు తెలివి లేదు. ఏదో పాపం అని చెప్పి హెల్ప్ చేద్దామని ఫోన్ చేస్తే మీరు నన్ను రివర్స్ క్వశ్చన్స్ వేస్తున్నారు. ఈయన ఫోను ఈయన ఇక్కడనే వదిలేసిపోతాము. వినండి, ఒక 2 నిమిషాలు మనశ్శాంతిగా వినండి. మరి తొందర రాక రివర్స్ క్వశ్చన్స్ ఎందుకు వేస్తున్నావు? మరి తమ్ముడు అని అంటున్నావు, బాగాలేదని చెప్తున్నాను. సరే వస్తున్నాను అనకుండా రివర్స్ క్వశ్చన్స్ వేస్తున్నావు ఏంటి? మీరు ఏమైనా సిబిఐ ఆఫీసరా? మరి క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు? అయ్యో హాస్పిటల్ తీసుకుపోండి, డబ్బులు కొడతామని చెప్పి అయితే మీకు వస్తలేదు నోట్లోకి వెళ్ళి. సరే ఒక్క నిమిషం ఆగండి, ఆయన లేపనికి ట్రై చేసాం. ఒకవేళ ఆయన మాట్లాడితే మాత్రం ఫోన్ ఇచ్చి ఇది మీ తమ్ముడు నెంబరే అండి. ఎవరిని? ఈయన చేస్తే మాకేం వస్తుంది? మాకేమన్నా ఆస్కర్ అవార్డు ఇస్తారు ఈయన ఏమైనా చంపేస్తే? ఒక్క నిమిషం ఆగండి లైన్ లో, ఆయన కదులుతుండు, ఆయన లేపి ఫోన్ ఇస్తా, మీరు మాట్లాడుకోండి. ఏ బాబులే, ఏ బాబు లవ్ బాబు కాదన్న పేరు తమ్ముడు లవ్. హలో, ఏం అర్థమవుతలేదు. బయటికి వచ్చినా మీరు యాక్సిడెంట్ అంటున్నారు. మీరేమన్నా చేసిరా లేక ఏమన్నా అయ్యిందా? రియల్ గా అయిందా? మీరు అంత డౌట్ ఉంటే పోలీసులను పట్టుకొని ఇడికి రండి, నిజమా కాదా తెలుసుకోండి. ఆగండి, ఇగో మీ తమ్ముడు లేచిండు, మీ తమ్ముడితోనే మాట్లాడుకోవాలి. అది తెలిసి నేను చూస్తుంటే తాగిడ పడ్డట్టే ఉన్నాడు. నేను చూస్తుంటే మాట్లాడు. సరే సరే మీ తమ్ముడితో మాట్లాడు. మీ తమ్ముడితో మాట్లాడి. ఎందుకట్లా సీరియస్ అవుతున్నావు? హలో 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 అన్న, ఏమైందిరా? అన్న యాక్సిడెంట్ అయింది అన్న, ఇడు వచ్చి పడిపోయినా. బయటికి ఎందుకు పోయినవరా నువ్వు? అయినా పాండవకు వచ్చిన గట్టి తగ్గినా నెత్తి వలిగిపోయింది అన్న. అలా ఊరా పక్కన అట్లా మాట్లాడుతున్నారు. ఎవరో తెలియదన్న, ఎవరో దేవుళ్ళు ఎక్కువ వచ్చారు నిజంగా. చెప్పాలే కానీ నైట్ లో ఫోన్ చేయడం ఎందుకని వచ్చేసినాను. బయటికి డాడీ బయట పంపించిన బయటికి వచ్చిన చెప్పాలన్నా మరి.
ఏమొద్దు కానీ ఎవరికేం చెప్పకు కానీ బతుకుతానో చనిపోతానో తెలియదు నాకు. ఫుల్ బ్లడ్ అంతా కారుతుంది. మాట్లాడుతున్నావురా నువ్వు? ఫుల్ బ్లడ్ అంతా కారుతుంది. అకౌంట్లో పైసలు లేవు నా దగ్గర. ఏం చేస్తున్నావు పైసలు నువ్వు? సరే నువ్వు పైసలు పక్కేట్రా రే, మరి నువ్వు బతుకురా రే. ఇంట్లో తెలిసే గలీజ్ ఉంటే నీకు అర్థమైతే చెప్తుంటే. సరే కానీ హలో నీకు బండి మీద హలో హలో సరే కానీ అన్నీ నమ్ముతున్నావా నువ్వు? నీకేమిరా నమ్ముతున్నావా అన్న? నమ్ముతున్నారా? అంటే చచ్చిపోయినా నిజంగా నమ్మేస్తావు? అరే అట్లా అంటలేరు, వాళ్ళు కాల్ చేసి యాక్సిడెంట్ ఏం జరిగి అంటారు కదా. అవును నేను ఎట్లా నమ్మాలి? ఆడ అయితే పీకింది పైసలు ఇప్పుడు అంటే- ఏమంటే వేస్తావా నిజంగానే? అట్లా కాదండి, మీరు సడన్ గా కొంచెం పైసలు దగ్గర ఎంత డౌట్ వస్తుందో చెప్పండి. ఏమో మేము నిజంగా మీ తమ్ముడి మీద ప్రేమతో పైసలు వేస్తారేమో సాయంత్రం. అవు అది కూడా లేదు. దావత్ చేసుకుందామని ప్లాన్ చేసి అది కూడా లేదు లాస్ట్ కి. అరే అది తెలుసురా. నాకంటే నీకు పైసలే ఎక్కువైపోయింది కదా. అరే అట్లా అంటలేరా? ఎంత కావాలి చెప్పు, నేనే కొడతా. 1,00,000 రూపాయలు కావాలి, ఇప్పుడే కొడుతున్నా. అంతేనా? ఆ, అరే ఒక పైసలు వద్దురా, అయ్యా నువ్వు మంచిగా ఉంటే చాలు నాకు. సరే కానీ ఇదంతా ప్రాంక్. అది అప్పుడే డౌట్ వచ్చిందిరా. ఏమని? పాస్వర్డ్ తెలియదు, ఎట్లా ఫోన్ చేస్తారు అది అని చెప్పి. ఇప్పుడు అందరూ ఏలు ముద్ర బ్యాచ్. మాకు తెలియదండి, చదువుకోలేదు. వచ్చినాం మేము 3 రోజులు. ఆడోడు టీచర్ ఆడు, మా తమ్ముడు ఆడు అని టికెట్ పనులు వేసుకొని కూర్చుంటాడు. కాదు నన్ను ఓకే ఓకే నన్ను ఎవరు అనుకుంటున్నారు? మన వాయిస్ అయితే కొంచెం గుర్తుగా వస్తారు. మీకు ఇన్స్టాలో శిల్ప అఫీషియల్ తెలుసా? ఓపెన్ చేసి శిల్పాను 0511కి ఫాలో కొట్టండి. గ్యాప్ లో ఫాలోవర్ నంపై ఇచ్చింది. ఏం రాలేదు, యాక్సిడెంట్. అన్న ఇది ప్రాంక్. సరే మళ్ళీ కాల్ చేస్తున్నావు. సరే సరే.